వంకాయని ఇలా సగాన్ని కోసుకొని ముందుగా పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా కోసుకున్న తర్వాత వంకాయకి మధ్యలో గింజ ఉంటుందండి. అన్నిటిలో ఈ గింజ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, గింజ తీసిన తర్వాత వంకాయ ముక్కలు ఇలా ఉండాలి. వంకాయలన్నీ కోసి గింజలు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్దాం. పప్పు 50% ఉడికిందండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేసుకుందాం. వెంటనే వెల్లుల్లి, వంకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి అలా కలుపుకుందాం. కుక్కర్లో వేసుకునే వాళ్ళు అయితే అన్ని ఒక్కసారి వేసేసుకుని 3 విజిల్లు వస్తే కరెక్ట్గా ఉడికిపోద్ది అనమాట. నేను వేసే పచ్చిమిరపకాయలు చాలా కారం ఉన్నాయండి, అందుకే ఒక 5-6 కాయలు వేసాను. ఈ కారం నాకు కరెక్ట్గా సరిపోయింది. మీకు కనుక కారం చాలదు అనుకుంటే ఒక 1/2 చెంచా కారం వేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని బాగా ఉడికించుకుందాం. మూత తీసి చూద్దామండి. పప్పు ఉడుకుంటుంది. పప్పు పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూస్తున్నారు కదా ఎలా ఉడికిందో. పప్పు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కింద దింపి రుబ్బుకునేటప్పుడు లాస్ట్లోనే ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలండి. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసి రుబ్బుకుందాం. Incoming voice call from Kandru Chinamnadu. Incoming voice call from Kandru Chinamnadu. Incoming voice call from Kandru Chinamnadu. తాలింపు వేసేసుకుని వెంటనే అప్పడాలు, ఊరమిరపకాయలు కూడా కాల్ చేసుకుందాం. Incoming voice call from Kandru Chinamnadu. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు మాత్రం చిట్టపటలాడాలంటే కొంచెం ఎండు వేసుకుని ఒక్కసారి అలా కలుపుకొని పప్పులో వేసేసుకుందాం. అప్పడాలు, ఊరమిరపకాయలు కూడా కాల్చేసుకుని తృప్తిగా పనిచేసేద్దామండి. అబ్బా, ఆగలు దంచేస్తానండి. ఆగు.